అయినను నా కలహము గర్విష్ఠులకు గర్వభంగము, పాపిష్ఠులకు మరణం, దుష్టులకు పరాభవము, సజ్జలకు సుఖము కీర్తి కలిగి ధర్మ స్థాపనకు దోహదపడునే కాదు ధర్మభంగం కలగదు. ప్రజాపతి దక్షుడు నాకు ఇచ్చిన శాపంలోని అంతరార్థం అదే కాదు. కానీ ఇప్పుడు నాకు కలహం ఎచ్చట లభించిన ఆయన హే నారాయణ, రాతిలో నుండి మండూకమును అన్న నీరము పోషించు ప్రభు. నీ దాసుడు నాకేల కలహం ఇవ్వవు. స్ఫురించినది ఏది ఎటునైన సురసభకే వలయు సురలు గురులనే కులరుగుదేరా అదను చూచుయు సభ్యులానందముంద కలహ బీజము నాటెద కాంక్షరీరా. హే కృపాజనది హృదయం ఉన్నది స్వామి. ఏమి నా భాగ్యం! వశిష్ఠ విశ్వామిత్రులు ఒక్క చోట కూడినట నాకు కన్నుల పండుగగా ఉన్నది. భక్త విరోధులైన వీరిద్దరి మధ్య సమయం చూచి కలహ బీజాంకురం గావించదు. నారాయణ నారాయణ. శుభం భూయా. నారుషులు యుగోద్యోగంలో చేరిన ఈనాటి సభలో సత్యమైన గట్టిలో సత్యత ప్రభావం పెట్టిలో చర్చించబోతున్నాం.
అవును వశిష్ట, ధర్మ పదన్యాసం ఉపన్యాసము కాడు శ్లాఘనీయము శ్లాఘనీయము. స్వర్గములకు వచ్చిన తొడియకు తప్పలేనన్నట్లు నా సుఖము వశిష్ఠుడే దాపనం కావాలినా? ఈతను నోరు వెతికినంత మాత్రమున చెండి కట్ట తాపసులతో పాటు దేవేంద్రుడు మీరు మిక్కిలి నారదుండును ఆహా ఓహో అని భక్తుల చందమ్మల శ్లాఘించుట నా మొదటి చిచ్చుగదు, నా మొదటి చిచ్చుగదు. కానీ ఏదో ఒక కారణం కల్పించుకొని కారణం మనకేమి లేదు. ప్రవేశించాడు గా నారదుడు. ఇతని చే ఎట్లయినా చీరి పోరాటం ఏర్పరచుకొని నేను ఎక్కంగా ఇతని శృంగ భంగ మునచ్చగమానను, శృంగ భంగ మునచ్చగమానను. అనుకున్నంతలో అవకాశం చిక్కినది, దీనిని జారవిన వరాలు. ఈ పట్టణ విశ్వామిత్ర కొంత పులిపట్టు చూశాడు. విశ్వామిత్ర ఈ వశిష్ఠుని ఉపన్యాసం వీక్షించినది కాదాయం మాట్లాడక యురపుట్టివి. చాలు నాడగా చాలు. ఈతని ఉపన్యాసమునకు మీరందరూ సంతసించదు కదా, చాలు. విశ్వామిత్ర నా ఉపన్యాసం నిరర్థకమా? ముమ్మాటికి నిరర్థకమే. ఎందుచేతనా నోటికి వచ్చినట్లెల్లా పెక్కు ధర్మములు ఉపన్యాసింపవచ్చును కానీ అయ్యేది లోకమునందు ఆచరణలోనికి దేవలేను కదా. ఆచరణ యోగ్యము గాని ధర్మము లేరా శాస్త్రము లేరా? వశిష్ఠ నీకు తెలియదా సత్యవ్రతం గురించి శుక్రుడు ఏం చెప్పినాడు? ఏం చెప్పినాడా? వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకుల అగ్ర జన్మ రక్షణమందు పొంగవచ్చు పొంగినను అదము పొందడు అది కావున ఎట్టి ఇక్కడులను సత్యము విడవకూడదని నీ ఒక్కానించినంత మాత్రమున అది ఆచరణీయము కాదు, అనుసరణీయం అసలే కాదు. సృష్టి అన్నిటి వాడు ఒక్కను ఉండడు ఉండడు ఉండబడు. నీ వాదన సమంజసముగా లేదు. ఏలైనా శుక్రుని ధర్మశాస్త్రం వలన అవసరం వచ్చినప్పుడల్లా అబద్ధము నాటవస్తుంది. కానా ఏదేని ఒక గురువును పరీక్షింపవలసిన సమయంలో ఇక్కడంత కానీ సౌఖ్యములందు కాదు. ఆపత్తి కాలంలో చరించని వాడే ధైర్యవంతుడు. అది ఎన్నడూ సగటు పలుకుల విమర్శనములెల్ల గగనమగత నిశ్చిత కావ్యమను సలకగత్ర సుతప్త ధనమును సమయమున నిలసియున్నదే సత్యనిష్ట. శుక్రుని వాక్యము నిరర్థకము. ఏమో ఈ దేవేంద్ర బ్రహ్మర్షుల మందరం అంగీకరించి నిన్ను ఈ చింతామణి పీఠమునకు చూడనిచ్చినందులకు మమ్మీ అధిక్షేపించినంతటి వాడవైతివా? నూతన మగని ఒక్కండవు ధర్మశాస్త్రవేత్త బయలుదేరుతు అని మాకు ఇదివరకు తెలియదు. అదే ఏద కోపించడం చక్కగా ఆలోచన. ఓని ఈ వశిష్ఠుడు నడిగిన సత్యరథం ఆచరించేవాడు ఎవడేని ఉన్నాడేమో తెలుసుకుందాం. ఓ ముని విషములారా, మీరు త్రికాల వేదులు కదా, ఏ లోకమున గాని ఎప్పుడైనా గాని తన సామ్రాజ్యము పోవని సముల కాంతారత్నములు పోవని తన మానము ప్రబల
వశిష్ఠులారా నిరుత్తరులై కూర్చుందురేమి? పైనేమున్నది చెప్పుమా సుకుడా. విశ్వామిత్రుని నారదా, నే ముందే పేర్కొంటివి కదా సృష్టి అందిటి వాడు ఉన్నాడని. నీవైన వచింతుమో కలశగా ఆలోచనల్ పారవో నీకైన మతంగ గౌతమ ఇది చెప్పరాదా. వశిష్ఠ నేను దైవ సాక్షిగా సాటి రాచపట్టి దుష్యంకుపట్టి సత్యమూర్తిగా వర్ణించుట నాకు సంతసముగానే ఉన్నది. కానీ నాకు ఆగర్భ శాస్త్రం ఉండదు. ఈ వశిష్ఠుని పక్షం పూర్వపక్షం చేయాల్సింది. వశిష్ఠ, నీవన్నీ సత్యమూర్తి అని పేర్కొంటివి. మేము పరాకున చక్రమైనవి. ఏది మరల ఒక్క మారు పేర్కొనము. ఒక్క మారు కాదు, మూవారు పేర్కొనేలా. హరిచంద్రుడు 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 చాలు గట్టి పెట్టు మిగతాన్ని పలుకు రచ్చలు, చాలు గట్టి పెట్టు మిగతాన్ని పలుకు రచ్చలు, పూల నిన్ను మెచ్చుల నిన్ను కోసు మెచ్చులే. సత్యసంధుడు ఉన్నాడని సిద్ధాంతీకరిస్తున్నావుగా. తరతరముల నుండి అతని ఇంట పౌరోహిత్యం చేయించున్నందుక ఆ హరిశ్చంద్రుడిపై నీకింత అభిమానం. మాకెవరికి తెలియని హరిశ్చంద్రుని సత్యసంధట నీకొక్కడికి మాత్రమే తెలియటకు నీ ముఖమునే పొందుపరిచిన రాయమి హరిశ్చంద్రుడట, సత్యసంధుడట. సభ్యులారా, నేను ఇదివరకు పేర్కొన్నట్టుగా లోకంలో నికము సత్యసంధుడు లేదన్నమాట నిస్సందేహము, నిశ్చయము, నిర్ధారణము. Thank you.
వశిష్ఠ అధిక ప్రసంగి అయిన విశ్వామిత్రుడు నోరు మూయించలేవా? నారద, ఈ గురుమానుని కేవలము వీరిని లెక్క చేయని వారు ఎవరు? మా గజేంద్రము మార్గమున గెలుచున్నా విశ్వామిత్ర, ఈ వృధా వాగ్వయంతో ప్రయోజనమేమి? వశిష్ఠుడు సత్యవంతుడని వర్ణించిన ఆ హరిశ్చంద్రుడు పంపించినంత సమర్థత నీకడ ఎన్నచో ముందుకు వచ్చి నిలవరాదా? సమయములకు వచ్చి చక్కని ఉపాయం చెప్పింది వశిష్ఠ. ఇక నీకును నాకు ఈ వృధాకారంతో పని లేదు. నీ మాటలను నేను నమ్మజాలను. ఆ హరిశ్చంద్రుని సత్యసంధ పరీక్షితును పందెం వేసలో ముందుకు రమ్ము. అది కాలమే నిర్ణయించును. తొలుత పందెం వాడు తెలుపు. సభ్యులారా, ఈ ధూర్తుడు హరిశ్చంద్రుని అబద్ధం ఆడించమని భక్తములాడుతున్నాడు. నా పనిత వివేకుడు ఇంత రాద్ధాంత సిద్ధాంతములు చేయవలైనా ఈ మూడు ప్రజ్ఞగా పెనుగలాడుతున్నాడు. నేను ఆ హరిశ్చంద్రుని పొంగింపలేచో చేసిన మండప ఫలమునందు అర్థాంశముందారవోసి మహాయుగంబులమిత శ్రీ స్వర్గమునంది సురరాజ పీఠమున ఆ రాజోత్తమును నిల్పెదను. దీనికి తప్పిన నేను ఆ పరమేశ్వరుని పాద పద్మములకు తప్పినవాడనను. పద ఎదుగేగం నీ ఎదుగు నేను హరిశ్చంద్రుని 1000 మాల పదం ఆడించదా. ఒక్క మొత్తం ఆడించుకుంటాను. నీవు ముందుగా పోయి అతనికి ఏమని తోచనము చెప్పుకోలేదో ఏమో చెప్తాను. మేము ఆ తర్వాతనే వచ్చేదము. ఓహించడమతి బ్రహ్మయ్య హరిశ్చంద్రుని సత్యమూర్తిగా సృష్టించి ఉండగా ఇప్పుడు మేము అతనికి చెప్పవలసిన నియమాలు కనుక నీవే ఎప్పుడైనా పోయి పరీక్షించుకోము పాము. అటువనా? అంత నమ్మకమా? సరే దేవేంద్ర, మాకిక సెలవు. జై పరమేశ్వర. వశిష్ఠ, పందెం వాడు తప్పవు కదా? సూర్య చంద్రులు గతులు తప్పినే తప్పదు. జై పరమేశ్వర. ఆచార్య సురేంద్రులారా, నేను నిష్కారణ కలవట్లే సభ కూర్చున్నందులకు నా మనసెంతో కలవరపడుతున్నది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉన్నది. నేను అనుకున్నట్టుగా కలహ బీజం నాడుతుంది. ఇక కడపడి రంగంలో కథ రంతిగా తక్కువ.